Welcome to Akeru News. ఊరు ఏరైంది, రోడ్లన్నీ కాల్వలైనాయి. వాహనాల్లో ప్రయాణించే రహదారులు ఇప్పుడు బోట్లతో నడుస్తున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. ఒక్కసారిగా ఓరుగల్లు జలదిగ్బంధమైంది. వరంగల్ నగరం చుట్టూ వరద ఉధృతి పెరగడంతో రోడ్ల మీద నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. నగరంలో లోపలి వాళ్ళు బయటకు, బయటి వాళ్ళు లోపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. హన్మకొండలోని పలు కాలనీలు నీట మునిగాయి. హన్మకొండ చౌరస్తా, ఎన్ఐటి కళాశాల నుండి వడ్డపల్లి క్రాస్ రోడ్ వరకు రోడ్డుపై నీటి ఉధృతి పెరిగింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక తిరుమలబార్, అంబేద్కర్ భవన్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ముల్గు రోడ్, పెద్దమ్మగడ్డ జంక్షన్ వద్ద ప్రవాహ ఉధృతి పెరగడంతో వాహనాలను దారి మళ్లించారు. వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో నీరు జోరుగా చేరడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేశారు. వరంగల్, హన్మకొండ ఆర్టీసీ బస్ స్టేషన్లో వర్షపు నీరు భారీగా చేరడంతో బస్సులను సైతం పరిమితంగా నడుపుతున్నారు. మోంతా తుఫాన్ వరంగల్ నగరంపై ఒక్కసారిగా విరుచుకుపడడంతో పలు కాలనీల్లో ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు నగరంలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రి కొండ సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణిలతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయిలు పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతాలు ఇప్పుడు ఏ విధంగా కాలువలుగా మారాయో ఒకసారి చూద్దాం. దశాబ్ద కాలంలో ఎన్నడూ పడినటువంటి వర్షాలు నిన్న పడటం జరిగింది. అదొకటి కారణమైతే ఇంకా గత పాలకులు కుంటలు, చెరువులు, నాలాలు కబ్జాలు పెట్టడం, వాటి అన్నిటి విచ్ఛిన్నం చేయటం వలన ఇది సగం. ఇది ఆడికి నయీంనగర్ బ్రిడ్జు మేము అవి ఇవి కొన్ని కట్టడం వలన ఇలా సగం కాపాడగలిగింది. వాటి ద్వారా మిగతావి కూడా కట్టి వాటిని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది నెక్స్ట్ మంత్ దరిదాపు వర్క్ స్టార్ట్ అయ్యే ఇదిలో ఉన్నది. టెండర్లు పిలుస్తారు ఇప్పుడు. సో దాని ద్వారా ఈ సమస్య పరిష్కారం అయితే తప్ప ఇది లేకపోతే మనము కోర్టు పోయి స్టేలు తెచ్చుకోవటాలు, అవి చేస్తాలు ఇవి చేయటాల వలన వాటిని కొన్ని తీసేయలేకపోతున్నాం. కాబట్టి దీని పరిష్కార మార్గం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది డిపిఆర్ తయారైపోయింది దాదాపు. ఇప్పుడు దాన్ని టెండర్ స్టేజ్లో ఉన్నది. టెండర్ అయిందంటే వర్క్ స్టార్ట్ అయితే మనకి పరిస్థితి ఉండదు. సహాయ చర్యల్లో మేము అన్నిటి కూడా ఫంక్షన్ హాల్స్ వీటిల్లో ఏర్పాటు చేస్తున్నాం. వసతి గృహాలని వాళ్ళకి భోజనాలు అవి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు మనం నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూస్గా వాన పడడం వల్ల ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, నాలాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా మునిగిపోయినాయి. వారందరికీ కూడా భోజనాలు కానీ వాళ్ళు ఉండడానికి వసతి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. నేను, ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా ప్రత్యక్షంగా చూసి రానున్న రోజులలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దంటే ఏం చర్యలు చేపట్టాలనే దాని గురించి చూడడానికి వచ్చాము. రానున్న రోజులలో కూడా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మిగతా అన్నీ కూడా సెట్ చేస్తే ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ మనకి క్లియర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద ఎత్తున వాన పడడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి మనము చూస్తున్నాము. ఈరోజు కాకతీయ కాలనీలో బిహారీ కూలీలు వరదలకు చిక్కుకున్నారని సమాచారం రాగా స్థానికులు మరియు ఎస్డీఆర్ఎఫ్ మరియు మా యొక్క పోలీసు మిత్రుల సహాయంతో వారిని రెస్క్యూ చేయడం జరిగింది. సో వరద తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా బయటికి రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం. కాకతీయ కాలనీ అలంకార్ జంక్షన్ దగ్గర ఉన్నది. ఈ ప్రాబ్లము గత 20-30 సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఇది 2021లో కూడా ఈ విధంగానే వచ్చినాయి. ఇక్కడ ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి, ఆటోమొబైల్ షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ నుంచి లక్షల రూపాయలు నష్టపోయినారు ఒక్కొక్క వ్యాపారస్తుడు.
ప్లస్ ఇక్కడ టూ వీలర్ సంబంధించిన వ్యాపారం కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇది కూడా కంప్లీట్గా కొలాప్స్ అయింది. ఈ మధ్యనే గవర్నమెంట్ ఒక రకమైనటువంటి మోరీ వేశారు పాపం వాళ్ళు. కానీ మరి సరైన అంచనా విధానాలు లేవు. సరైన అంచనా విధానాలు లేక మళ్ళీ ఇంత వరద వచ్చేసింది ఇక్కడ. దీనికి కారణం గవర్నమెంటే. అంటే సరైన ఆలోచన విధానం లేదు. ఇది సెంటర్ ఆఫ్ సిటీ. ఇది వరంగల్కు హన్మకొండ హార్ట్ ఆఫ్ సిటీలోనే గింత వరద వచ్చేసి జనాలు ఇంత ఇబ్బంది పడుతుంటే మారుమూల ప్రాంతాలలో కానీ రైతులు కానీ ఏ విధంగా అల్లాడిపోతున్నారో లీడర్లు కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళకు ఆలోచన విధానం రావాలి. సెంటర్ ఆఫ్ సిటీ తెల్లారు లేస్తే కలెక్టర్ గారు ఉంటారు, నీకు ప్రతి ఒక్క ఆఫీసర్ ఉంటారు, బోల్డంత ఫండ్స్ వస్తాయి. ఇది ఒక పెద్ద కార్పొరేషన్. ఈసారి ఈరోజే కొత్తగా వచ్చింది అంటే కొత్తగా వచ్చింది కాదు. ఇది గత 20 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉందే ఇది. మరి ఇక్కడ కానీ భవానీ నగర్లో కానీ ములుగు రోడ్లో కానీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాల్వ్ చేయాలి గవర్నమెంట్. ఈ వర్షం అనేది నిన్న ఎడతెరపని వర్షం ఉన్నది. నిన్న పొద్దంతా వర్షం కురిసింది. స్థానికంగా ఈ అకాల వర్షానికి వరదలు అనేవి చాలా ఉధృతంగా వస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ 3:30కేమో స్టార్ట్ అయింది ఈ వరద. ఇప్పటిదాకా తగ్గుముఖం లేదు. దీనిపైన స్థానికులు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రత్యేక దృష్టి సారించి ఈ గ్రేటర్ వరంగల్కు శాశ్వత పరిష్కారం అనేది ఒకటి కావాలి. ఎవ్రీ ఇయర్ ఇదే తేలికపాటి వర్షాలకు కూడా రోడ్లు మునగడం, సామాన్య ప్రజలు ఇబ్బంది పడడము అనేది జరుగుతుంది. ఈ నాలాలపైన ప్రత్యేక దృష్టి సారించాలని రాజకీయ నాయకులను వేడుకుంటున్నాం. ఇది బంగారు తెలంగాణ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రలోభాలు పలుకుతాడు. గత ప్రభుత్వం 10 ఏళ్ళు కూడా కేసీఆర్ బంగారు తెలంగాణ తయారు చేసిన అని చెప్పి కేసీఆర్ కూడా చాలా మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 10 ఏళ్ళ అధికారంలోకి వచ్చినాక అయినా కూడా ఏమింత వరంగల్కు ఏం పెట్టిన అనేది తెలియదు. రెండో రాజధానిగా పేరుగాంచిన ఈ వరంగల్కు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఏమన్నా దిశ ఏమన్నా మారుతుంది అనుకుంటా కూడా అదేం లేదు. గత సంవత్సరం కూడా ఇదే ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇదే ఉంది. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ ఎట్లా అవుద్దండి? మెయిన్ మనకు కావాల్సింది ఈ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అనేది మంచిగా ఉంటే ప్రజలు అనేది ఇబ్బంది పడకుండా ఉంటారు కదా.